ఆ నియోజకవర్గంలో నేతలు మారుతున్నా పార్టీ తలరాత మాత్రం మారటం లేదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో జెండా ఎగురవేసేందుకు వైసీపీ అధిష్టానం నానా పాట్లు పడింది. ఇప్పటి వరకు ఫలితం మాత్రం శూన్యం. వచ్చేసారైనా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది జగన్ పార్టీ. నియోజకవర్గంలో గెలుపు సంగతి దేవుడెరుగు. ఒక్క నేతనైనా కుదురుగా ఉంచండి మహాప్రభో అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇంతకీ వైసీపీ గెలుపుకు కొరకరాని కొయ్యిగా మారిన ఆ నియోజకవర్గం ఏంటి? ఏంటా కథ? ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు నియోజకవర్గంలో ఆ పార్టీ బోని కొట్టింది లేదు. 2019 జగన్ ఫ్యాన్ గాలి రాష్ట్రమంతా వీచినప్పటికీ పర్చూరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీకి ఎదురు దెబ్బ తగలక తప్పలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు నియోజకవర్గంలో ఆ పార్టీ జెండా ఎగురవేయలేదు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంపై పట్టు సాధించి విజయాన్ని చేజిక్కించుకునేందుకు అభ్యర్థులను మార్చి ప్రయోగించిన వైసీపీ పార్టీకి విజయం మాత్రం అందని ద్రాక్షలా మారింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు వైసీపీ అధిష్టానం ఎన్ని ప్రయోగాలు చేసినా ఇప్పటివరకు నియోజకవర్గంలో ఆ పార్టీ జెండా ఎగురవేయలేదు. నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు పోటీ చేసిన వైసీపీ ప్రతిసారి కొత్త వారితో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది. ఎన్నికల సమయంలో వచ్చిన కొత్త నేతకు స్థానిక కేడర్ను సమన్వయం చేసుకోవడం, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకునేందుకే సమయం సరిపోయేది కాదు. అందుకే నియోజకవర్గంలో ఒక్కసారి కూడా వైసీపీ విజయం సాధించలేకపోయిందని చెప్పవచ్చు. మరోవైపు పర్చూరు నియోజకవర్గంలో గెలుపును డిసైడ్ చేసి కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గ ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడంలో వైసీపీ విఫలమైంది. దీంతో నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు పోటీ చేసిన ప్రతిసారి ప్రయోగాలతో కొత్త వారిని బరిలోకి దింపిన ప్రత్యర్థి చేతిలో వైసీపీకి పరాభవం తప్పలేదు. దీంతో ఎన్నికలు జరిగిన ప్రతిసారి వైసీపీ పరాజయాన్ని మూటగట్టుకోవడం శరమామూలుగా మారింది. మరోవైపు నియోజకవర్గంలో వరుస విజయాలతో టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు బలమైన నేతగా ముద్రపడ్డాడు. 2014 ఎన్నికల నుంచి మొన్నటి ఎన్నికల దాకా హ్యాట్రిక్ విజయాలతో పర్చూరులో తిరుగులేని నేతగా ఎదిగారు. ఏలూరు సాంబశివరావును వైసీపీ ఎదుర్కోలేకపోతోంది. 2014 ఎన్నికల్లో తొలిసారి విజయం తర్వాత సొంత ఇమేజ్ని పెంచుకుంటూ వచ్చాడు సాంబశివరావు. ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ పార్టీ హవా నడిచిన నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు గెలుపును అడ్డుకోలేకపోయింది. 2024 ఎన్నికల్లో మూడోసారి కూటమి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సాంబశివరావు వైసీపీ అభ్యర్థి బాలాజీపై 24,000 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. అయితే ఎన్నికలు జరిగే కొన్ని నెలలకు ముందు వైసీపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తేవడం వల్లే ఓటమి చెందుతున్నామనే అభిప్రాయాన్ని స్థానిక కేడర్ వ్యక్తం చేస్తోంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై ఇప్పటికే కమ్మ కాపు ప్రయోగాలు చేసి చేతులెత్తేసిన జగన్ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మధుసూదన్ రెడ్డికి ఇన్ఛార్జి పగ్గాలు అప్పగించారు. ఆయన మాజీ మంత్రి గాది వెంకటరెడ్డి కుమారుడు. గతంలో మధుసూదన్ రెడ్డి తండ్రి గాది వెంకటరెడ్డి పర్చూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదే కుటుంబానికి పర్చూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మంచి పేరు అయితే ఉంది. గతంలో 2 సార్లు వైసీపీ టికెట్ కోసం గాది కుటుంబం ప్రయత్నాలు చేసింది. అయితే ఫ్యాను పార్టీ టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించడంతో ఆ తర్వాత ఆయన బాపట్లకు మారిపోయారు. ఇప్పుడు పర్చూరు బాధితులు అప్పగించడంతో నియోజకవర్గంలో తండ్రితో ఉన్న సంబంధాలను గాదె మధుసూదన్ రెడ్డి గ్రామాన వెళ్లి పరిచయం చేసుకుంటున్నారు. ఆయన స్వగ్రామం పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు మండలం పావులూరు. అయితే ఎన్నికల ముందు ఎవరో ఒకరు రావడం, ఓడిపోగానే కనపడకుండా పోతూ ఉండడంతో కార్యకర్తలో నైరాస్యం నెలకొంటోంది. మరోవైపు వైసీపీ అధిష్టానం తీరుపై పర్చూరు కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. అటు అసెంబ్లీని బైకాట్ చేసిన ప్రతిపక్ష నేత జగన్ మంకుపట్టు పడుతూ తన కష్టాలు తన పడుతుంటే వీళ్ళ గోడు పట్టించుకునే తీరిక ఉంటుందా? పీత కష్టాలు పీతవే అనే సామెత ఇదేనేమో అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి జగన్ పర్చూరుపై రెడ్డి ఈక్వేషన్ ప్రయోగించారు. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుందనేది వేచి చూడాలి.